ఒక మంత్రికి ఒక పని లేదు. ఇష్టం ఉన్నట్టు అధికార మదం పెట్టుకొని ఇష్టం ఉన్న అసాంఘిక కార్యక్రమాలు చేసుకొని వారానికి ఒక కథనం బయటకు వస్తుంది, సీరియల్స్ లాగా, డైలీ సీరియల్ లాగా. మీరు చేసిన పరిపాలన అది దిక్కుమాలిన పరిపాలన, సిగ్గులేని పరిపాలన. మీరు చర్యలు తీసుకోకపోతే అవన్నీ అబద్ధాలు అవుతాయి. మేము ఖచ్చితంగా తీసుకుంటాము. మీరు చర్యలు తీసుకోకపోతే అన్ని అబద్ధాలు అవుతాయి. ఏం సహాయక చర్యలు తీసుకోవాలో ఆంధ్రప్రదేశ్ పని చేయకపోతే అన్ని శుద్ధ అబద్ధాలు అవుతాయి. బాధితులనే మా సొంత పిల్లల్లాగా మేము చూసుకుంటాం, ఆదుకుంటాం. ఆ బాధ్యత మాది. మా బాధ్యతను గుర్తించే అవసరం మీకు లేదు. మీరు చేసే ఆరోపణలు కూడా చర్యలు తీసుకోకపోతే ఎవరు మా బాధ్యత మీరు చేసే ఆరోపణలు కూడా అవసరం లేదు. చర్యలు తీసుకోకపోతే మేము లేము. ఒక విషయం, ఇప్పుడు లోకేష్ గారు అలాగే చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. లోకేష్ గారు నిర్దిష్టంగా చెప్పారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి కుట్ర చేశారు. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఆధారాలు కూడా బయటకు ఉంటే ఎందుకు చర్యలు బయటకు వస్తాయి. ఇప్పుడు సహాయక చర్యలు ఉన్నాం, తర్వాత మొత్తం సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టి ఈ విషయంలో, ఎందుకంటే రాష్ట్ర ప్రజలని పొట్టన పెట్టుకుని రాష్ట్ర ప్రజల యొక్క తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పారిపోవాలని చూసారా, ప్రయత్నం చేశారు? మేబీ కావచ్చు. ఎందుకంటే ఈ పాస్పోర్ట్ 1 సంవత్సరం కాదు 5 సంవత్సరాలు కావాలని చెప్పి తీసుకున్నారు కదా, విత్ కండిషన్స్ ఆయనకి ఇచ్చారు. సరే, ఇప్పుడు మీరు చెప్పే నిజాలైతే దాని మీద పడ్డ తర్వాత ఏ విధంగా అయితే మన విజయమాల్య వీళ్ళందరూ పారిపోయారో, అక్కడ పోయి శరణాగతులు అయిపోయారు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా చేయబోతున్నాడు ఖచ్చితంగా. మీరు లాస్ట్ టైం పోయి మొత్తం ప్లాట్ఫామ్ చేసుకొచ్చారు. కుట్రలో నిజంగా ఆయన ఉంటే ఇంటర్పోల్ ఉంది, ఇంటర్పోల్ సాయం తనకి తీసుకురావచ్చు. అంత మీరేం వరి అవ్వాల్సిన అవసరం. అసలు ఎందుకు అది నిజమైతే నిన్న కోర్టులో కాదు కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి ఇవ్వడానికి లేదు అని చెప్పేసి కోర్టులో మీరు ఎందుకు ఇలా పిల్లు? అది చాలా ఉన్నాయండి. కోర్టులో మీరు ఎందుకు పిల్లేరు? అది నిజమైతే ప్రభుత్వం అబద్ధాలాడి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నారు. అబద్ధాలాడి ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నారు. పరిపాలన పక్కదారి పట్టిస్తున్నారు. ఒక ముద్దాయి ఎంబడి పరిపాలన పక్కదారి పట్టిస్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు శుద్ధ అబద్ధాలు ఆడుతున్నారు. మీరు కనుక చెప్పే నిజాలైతే, మీరు చెప్పేవన్నీ నిజాలైతే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? కాదు, మీరు చెప్పే నిజాలైతే చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? మీరు చర్యలు తీసుకోవట్లేదంటే కేవలం ప్రజా సమస్యలను పక్కదారి పట్టించుకోవడం మాత్రమే. పబ్జీ ఆడారు, రాష్ట్ర ప్రజలు అధోగతి పట్టించారు. దిక్కుమల్ల మద్యం పాలు తీసుకొచ్చి నాణ్యత ప్రమాణం లేని మద్యం దాయిచ్చి ప్రజల ప్రాణాలు తీశారు. మీరు పక్కదారి పట్టించడం కోసం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపమే కదా. జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకోకుండా 2009 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఒక్క పార్టీ కూడా లేదు. మీరు అది గమనించి చూసుకోండి. ఇప్పుడు కూడా మీ కళ్ళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తున్నారు. మీ పరిపాలన కంటే జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొస్తున్నారు. మీకు బురద నిల్చొని కూడా ఆ మనిషి చంద్రబాబు నాయుడు ఇదేనా? ప్రతిగా పొద్దున్నే సాయంత్రం వరకు 108 సార్లు చంద్రబాబు నాయుడు గారు పేరు తలుచుకుంటారు. ఏం చేస్తారు? క్వశ్చన్ చెప్పండి. వైఎస్ అభిషేక్ రెడ్డి అవినాష్ రెడ్డి గారి సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అక్కడ కడప జిల్లాలో వ్యవహారాలను చక్కబెట్టారు. ఆయన స్వయంగా డాక్టర్. ఆయన కోమాలో ఉన్నారు. కోమాలో 10 రోజులుగా ఉంటే కనీసం పరామర్శకు వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి? అంటే పరామర్శకు వెళ్ళడం అది ఇంతకు ముందే వాళ్ళకి తెలిసిన డిసీజు జనరల్గా జరుగుతున్నది అయ్యి ఉండొచ్చు మేము అనుకోవటం. కాకపోతే కుటుంబ సభ్యులు పరామర్శించడం జరిగి ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి దానికోసం వెళ్ళి చేయాల్సినంత అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు బాగా గారు మేము కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నాము. అవినాష్ రెడ్డి కుటుంబానికి కూడా ఆయన ఆల్మోస్ట్ దూరం పెట్టేశారన్న మాట వస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆయన పరామర్శకు కూడా వెళ్ళలేదంటారు. ఇప్పుడు విభేదాలు ఏమున్నాయండి? అంటే ఎలక్షన్స్ తర్వాత ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యులు సరే చెల్లెళ్ళు ఇద్దరు ఎప్పుడో దూరం అయ్యారు, తమ్ముళ్ళు కూడా ఎందుకు దూరం అయితే? ఎవ్వరూ దూరం కాలేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది. ఇవన్నీ ప్రభుత్వం సృష్టిస్తున్న ఒక వాళ్ళ పరిపాలన ప్రజల దృష్టిని మరల్చడానికి వీటన్నిటి మీద ఫోకస్ చేసి మాట్లాడడం తప్పితే, దృష్టి మళ్లించడం తప్పితే అంతకు మించి ఏమి లేదు. అక్కడ మానవతా దృక్పథంతో మేము కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. కానీ దాని వెనుక కోడికత్తో లేకుండా కొడవలో ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం. ఫైనల్గా మీరు కంక్లూడ్ చేయండి. ఏంటి కుటుంబ విభేదాలా లేకపోతే రాజకీయపరమైన కారణాలా?
దేనికైనా అనారోగ్యంగా ఉన్నట్టు ఎవరికైనా శాంతి ఉంటుంది. దాన్ని ప్రజెంట్ రాజకీయాలతో ముడిపెట్టి చూడటం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఒక మినిస్టర్ నేను అదేంటి ఆయన చెప్పినట్టు ఆయన కదా వ్యాధితో బాధపడుతున్నారు, వెళ్ళారా లేదనేది ఇప్పుడు వరదల్లో ఉన్నారని చెప్తారు, వరదలు వీళ్ళ దాంట్లో తిరుగుతున్నారని వాళ్ళు చెప్తారు. వీళ్ళేమో తెలుగుదేశం సార్ మా మాట మాట్లాడలేదు, మేము కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నాము, మాకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. కానీ దాని వెనుక వీళ్ళ కోడి కత్తి కొడవల్లో గుట్ర ఏమైనా ఉండొద్దు అని చెప్పేసి అది కోరుకుంటామని చెప్పాం సార్. అదే దాని గురించి నేను చెప్తున్నా. అలాంటి వాటి జోలికి మనం ఇక్కడ ఒక వ్యక్తి ఇదిగా ఉన్నప్పుడు అనారోగ్యంతో మనం చేయకూడదని. కానీ ఇప్పుడు మీరు అన్నది ఆ మద్యం పాలసీ నుంచి పక్కకు వచ్చేసాం. మద్యం పాలసీ దగ్గర వచ్చేవాడికి ప్రతి రాష్ట్రం, ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రం మద్యం మీద ఆధారం ఉంటాయి. మద్యం మీద వచ్చే ఆధారం లేకపోతే దాని నుంచి వచ్చే డబ్బుతో నడుస్తున్నాయి ఇక్కడ ఆంధ్ర అయినా తెలంగాణ ఏదైనా సరే. అయితే ఏంటంటే ఇచ్చేది నేను తాగబోతుంది కాదు, తాగను కూడా, అది బ్రాండ్లు కూడా లేదు, ఇచ్చేదేదో శుభ్రమైన మద్యం. ఇప్పుడు వైఎస్ఆర్ హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఏదో కొంచెం మద్యం బ్రాండ్స్ వేరే వచ్చాయన్నారు. తాగానే వీళ్ళు ఆ మార్చే ప్రక్రియలో పడిపోవాలి. వాళ్ళు అన్నట్టు వీళ్ళు అన్నారు కదా కాలేయం వ్యాధులు వస్తున్నాయి, వాళ్ళు వస్తున్నారు, ఇమీడియట్గా ఆ ఇదిలో పడిపోకుండా కొత్త ఇది చేసి కొత్త మద్యం పాలసీ కొత్తగా డబ్బులు సంపాదించడం అనమాట. తప్పులేదు, ఆదాయం అనేది ఏదో ఒకటి చూసుకోవాలి, తప్పులేదు. కానీ అది ఏంటనేది మనం నిర్ణయించుకోవాలి. సో మంచి మద్యం పాలసీ వస్తుందని ఆశిద్దాం.